దావీదు అనుకున్న సమస్యల నుంచి ఎన్నోసార్లు మొరపెట్టాడు. దావీదుకి అన్ని సమస్యలండి. తన సొంత కొడుకే తనని అరణ్య ప్రాంతాల్లోకి తరిమాడు. ఏ కొడుకైనా తండ్రిని అలా తరిమితే తండ్రి పారిపోవాల్సిన సమయాలు వస్తే మరి తండ్రికి ఎంతో బాధగా ఉంటుంది. నా కడుపును పుట్టిన పిల్లలే నన్ను తరిమేరే, నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, నాకు ఎవరు అన్నం పెడతారు, ఎవరు నాకు సహాయం ఇస్తారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు అని దావీదు వాపోయిన సమయాల్లో మొర్రపెడుతూ ఏడుస్తూ ఆ పర్వతం ఎక్కి ఏడుస్తూ అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాయన, ఎవరిస్తారు నాకు సహాయం? మా ఇంటి పక్క వారు నాకు సహాయం ఇవ్వరు, ఈ దేశంలో నా రాజులు నాకు సహాయం ఇవ్వరు, అధికారులు నాకు సహాయం ఇవ్వరు, అందరి సహాయం కంటే నీ సహాయం గొప్పది, నీకు మొర్ర పెడితే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుతుంది, కొండలు తట్టి కన్నులు తినను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాయన, నీ దగ్గర నుంచే నాకు సహాయం రావాలి, నీ వల్లనే నాకు సహాయం కలవాలి, నువ్వు సహాయం చేస్తేనే నాకు సహాయం దొరుకుతుంది నాయన, ఈరోజు జ్ఞాపకం చేసుకోమని దావీదు అనుకున్న విశ్వాసమును పట్టి మొరపెడుతూ ఉన్నాడట, ప్రభుకు మొరపెడుతున్నాడు. అవునండి, మన జీవితాలు ఎన్నోసార్లు శ్రమ పడతాం, విడిపించుకోలేని సమస్యల్లో ఉన్నాం, విడిపించుకోలేని వేదన కాలంలో ఉన్నాం, మనల్ని వాదార్చేవారు కరువైపోయారు, మన దగ్గరికి వచ్చి మంచి మాటలు చెప్పేవారు కరువైపోయారు, ద్వేషించేవారు ఎక్కువయ్యారు, దూరపరిచేవారు ఎక్కువయ్యారు, మమ్మల్ని నెట్టేసేటువంటి వారు ఎక్కువయ్యారు. ఆ సమస్య మన చుట్టూరు తిరిగి ఎప్పుడు కూడా వేదన కలిగించే సమస్యలు మన చుట్టూరు తిరుగుతూనే ఉన్నాయి. మనం ఎవరికి మొరపెడదాం, ఎవరి దగ్గర బ్రతమాలుకుందామండి? మన సమస్యలు తీర్చేది ఎవరు? రాజులు మన సమస్యలు తీరుస్తారా? అధికారులు మన సమస్యలు తీరుస్తారా? మనుషులు మన సమస్యలు తీరుస్తారా? డబ్బు మన సమస్య తీరుస్తుందండి? ఆస్తులు మన సమస్యలు తీర్చాయా? మన సమస్యలు ఏవి తీర్చవండి. మన సమస్యలు తీర్చే నాదుడు ఒక్కడే. నువ్వు మొర్ర పెడితే నీ మొర్రకు తగిన జవాబునిచ్చి, తగిన ప్రతిఫలనిచ్చి, ఆయన హస్తాన్ని తోడుంచి చక్కటి ఆదరణ కలిగిన మాటలతో నీ సమస్యలన్నీ దూరపరిచి నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు మన దేవుడేనండి. ఇంకెవరున్నారు మన సమస్యలు తీర్చేటువంటి వారు? ఎన్నో సమస్యలు పడుతుంటాం, ఉద్యోగ విషయాల్లో సమస్యలు పడేటువంటి వారు అనేక మంది. అయ్యో నాకు ఉద్యోగం లేదే, ఎన్నో దినాలు అయింది, ఎన్నో దినాల నుంచి నేను దేవుని దగ్గర మొరపెడుతున్నా, మొరవింటలేదు అని వాపేటువంటి వారు కొంతమంది. ఇప్పుడు నీకు దొరకలేదంటే, ఇప్పుడు నీకు ఇవ్వలేదంటే దేవుడు ఎంతకంటే ముందుగా నీ కొరకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు.